సూర్యకిరణ రత్న కేంద్రీకృత గ్రహ విశ్వ కాంతి అను నక్షత్ర ఛాయ శక్తి నిక్షిప్తధారణ కేంద్రం. శివోహం మహారాజ్ యొక్క రత్నాలు మరియు రాక్స్ ప్రత్యక్ష పరీక్ష మరియు పరిశోధన కేంద్రం. సూర్యోదయ అనుభూతి శక్తులు రత్నాలకు వైద్యం చేసే రాక్స్ లోహాలు మినరల్స్ ప్రత్యక్ష పరిశోధన. మీకు మీరు ధరించిన రత్నానికి జీవశక్తి ఉందా? మీరు ధరించిన రత్నం అసలైనదా కాదా తెలుసుకోండి. మీరు ధరించిన రత్నం మీకు సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోతుందా? మీరు ధరించిన రత్నానికి ఫలితశక్తి నిర్వీర్యం అయినదా? మీరు ధరించిన రత్నానికి కాంతిహీనత ఉందా? అయితే రండి మీ రత్నానికి జీవశక్తిని నిక్షిప్తధారణ చేసుకోండి. శివోహం ప్రతిష్ఠాత్మక ఆవిష్కరణ. కృష్ణబిలం శక్తిని, కాంతి శక్తిని, సూర్య శక్తిని, నక్షత్ర శక్తిని, గ్రహ శక్తిని, అణు శక్తిని, పరమణు శక్తిని, లోహ శక్తిని, రత్న శక్తిని. శక్తి కేంద్రీకృత నిక్షిప్త ధార వాహిని. నిర్దిష్ట సమయ లగ్న ముహూర్త నిమగ కేంద్రం. 369తో రండి మీకు రత్నానికి విశ్వ జీవశక్తిని నిక్షిప్తధారణ చేసుకోండి. భూమి నీరు, కాంతితో కప్పబడి ఉంటుంది. వాతావరణం మరియు ఆకాశం, పొడి భూమి, మొక్కలు మరియు పండ్ల చెట్లు, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు, పక్షులు, సముద్ర జీవులు, భూమి జంతువులు, ఆడం మరియు ఈవ్. సౌరశక్తి ఆధారంగా గ్రహాల నుండి వెలువడు శక్తిని, సూర్యకాంతి నుండి వచ్చు కణాలను కేంద్రీకృతం ధార ద్వారా ఏకదిశ ప్రచురమై అణువులు, పరమాణువులు, జీవాణువులు, శక్తి అణువులు, వాయువు అణువుల ద్వారా శక్తివంతమైన కిరణాలను వెలువడేలా చేసి దాని క్రమబద్ధీకరణ చేసి రత్నంపై ప్రచరించేలా చేయు ప్రక్రియ. మన ఖగోళ శాస్త్రం ప్రకారం మరియు మన వేదాల ప్రకారం అతి ముఖ్యమైన 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాల నీడలు మరియు వాటి యొక్క ప్రభావములు కాలమాన ప్రకారం ప్రచురింపబడతాయి. ఆ సమయాలను మన పూర్వీకులు మన జన్మ నక్షత్రంగా పేర్కొనటం జరిగింది. భూమి, గ్రహాలు పరిభ్రమణంలో ఆ నక్షత్రం నీడ మరియు ప్రభావం భూమి పైకి చేరే సమయంలో గ్రహాలను అనుసరించి పాదాలుగా, రాశులుగా విభజించడమైనది. అందులో భాగంగానే ఈ నక్షత్రం వ్యక్తి, ఈ రాశి వ్యక్తులు ఈ రత్నంను ధరించినచో ఏవి కలుగును అన్ని కొన్ని విధాల పరిష్కార మార్గంలు రత్నం ద్వారా తెలియచేసినారు. మన ఖగోళ శాస్త్రం ప్రకారం మరియు మన వేదాల ప్రకారం అతి ముఖ్యమైన 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాల నీడలు మరియు వాటి యొక్క ప్రభావములు కాలమాన ప్రకారం ప్రచురింపబడతాయి. ఆ సమయాలను మన పూర్వీకులు మన జన్మ నక్షత్రంగా పేర్కొనటం జరిగింది. భూమి, గ్రహాలు పరిభ్రమణంలో ఆ నక్షత్రం నీడ మరియు ప్రభావం భూమి పైకి చేరే సమయంలో గ్రహాలను అనుసరించి పాదాలుగా, రాశులుగా విభజించడమైనది. అందులో భాగంగానే ఈ నక్షత్రం వ్యక్తి, ఈ రాశి వ్యక్తులు ఈ రత్నంను ధరించినచో ఏవి కలుగును అన్ని కొన్ని విధాల పరిష్కార మార్గంలు రత్నం ద్వారా తెలియచేసినారు. సౌరశక్తి ఆధారంగా గ్రహాల నుండి వెలువడు శక్తిని, సూర్యకాంతి నుండి వచ్చు కణాలను కేంద్రీకృతం ధార ద్వారా ఏకదిశ ప్రచురమై అణువులు, పరమాణువులు, జీవాణువులు, శక్తి అణువులు, వాయువు అణువుల ద్వారా శక్తివంతమైన కిరణాలను వేలుపడేలా చేసి దాని క్రమబద్ధీకరణ చేసి రత్నంపై ప్రచరించేలా చేయు ప్రక్రియ. ఈ సెట్ లోని నిబంధనలు 7. బయో టెక్నాలజీ, అభివృద్ధి మరియు ఉపయోగించడం. పంటలు, శక్తి మరియు వ్యవసాయం మరియు పరికరాలు మరియు వ్యవస్థలు నాటడానికి, పెంచడానికి మరియు పంటకు తయారీ సాంకేతికత. సమాచారం మరియు పవర్ టెక్నాలజీ, నిర్మాణ సాంకేతికత, రవాణా సాంకేతికత, మెడికల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ. గుణ సంప్రదాయం, భాష నమ్మకం ఉన్నతమై, వనసమన విధ్వసముహం, శ్రేయము స్త్రీయ ఆమ,
హరీష్ రాజ్ పల్నాటి, అఘోరి మహారాజ్. ప్రాచీన శాస్త్రంలో PhD MA మానసిక జ్యోతిష శాస్త్రం, లేదా జ్యోతిష్య శాస్త్రం. ద ట్రెడిషనల్ KRISHTAL 369 ట్రెడిషనల్ మన ఖగోళ శాస్త్రం ప్రకారం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అర్థము శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు లో వీక్షించబడింది. వివిధ మార్గాలు దాని విస్తృత పదంలో సాంకేతికత ఉంది తో వ్యవహరించడం, ఉపయోగం మరియు జ్ఞానం, మానవత్వం యొక్క సాధనాలు మరియు చేతిపనులు. సాంకేతికత అనేది ఒక ఆవిష్కరణ, మార్పు లేదా సవరణ సహజ పర్యావరణం యొక్క సంతృప్తి పరచడానికి మానవ అవసరాలు మరియు కోరికలను గ్రహించారు. మన వేదాల ప్రకారం అతి ముఖ్యమైన 27 నక్షత్రాలు ఆ నక్షత్రాల నీడలు మరియు వాటి యొక్క ప్రభావములు కాలమాన ప్రకారం ప్రచురింపబడతాయి. ఆ సమయాలను మన పూర్వీకులు మన జన్మ నక్షత్రంగా పేర్కొనటం జరిగింది. భూమి గ్రహాలు పరిభ్రమణంలో ఆ నక్షత్రం నీడ మరియు ప్రభావం భూమిపైకి వేరే సమయంలో గ్రహాలను అనుసరించి పాదాలుగా, రాశులుగా విభజించడమైనది. అందులో భాగంగానే ఈ నక్షత్రం వ్యక్తి ఈ రాశి వ్యక్తులు ఈ రత్నంను ధరించినచో ఏమి కలుగును అన్ని కొన్ని విధాల పరిష్కార మార్గంలు రత్నం ద్వారా తెలియచేసినారు. విశ్వం, కన్య, సూపర్ చెస్టర్, అనంత విశ్వం. ఈ అనంత విశ్వంలో వెలువడు అజ్ఞానత శక్తి నుండి కొన్ని తరంగాలు మన పాలపుంతల వైపు నక్షత్రాలపై నుండి ప్రయాణిస్తాయి. ఆ తరంగాలను సూర్యకాంతి తరంగాల నుండి ఏకమై భూమిపై ప్రచురించున్న అటువంటి శక్తివంతమైన కిరణాల సూర్య రశ్మిలో దాగి ఉన్నాయి. అన్ని కొంత మంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలిసిన విషయం సాధారణ ప్రజానికానికి తెలియకపోయి ఉండవచ్చు. ఉదాహరణకి, ఇసుక రేణువులో ఉన్న విత్తనం నీటి ఆధారంతో మొలక ఎత్తడం అనేది జరుగు ప్రక్రియ. సూర్య రశ్మి నుండి వచ్చు శక్తి జీవకాంతి నుండి మాత్రమే మొలక ఎత్తడం జరుగుతుంది మరియు దాని యొక్క జీవితం జీవన విధానం సూర్యకాంతిపై ఆధారితం అయి ఉంటుంది. గమనించగలరు అన్ని మతాల వారు విశ్వసించేది సూర్యచంద్రులను గ్రహాలను 5000 సంవత్సరాల క్రితం కూడా, అనగా ఈజిప్షియన్ కాలం నుండి మరియు అంతకన్నా ముందు మాయన్ కాలం నుండి కూడా సూర్యశక్తి కిరణాల గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నవి. అవి చాలా మందికి సుపరిచితం. గెలాక్సీలు మా స్థానిక గెలాక్సీల సమూహం. పాలపుంత గెలాక్సీ. స్టార్స్ మా స్టెల్లార్ నైబర్హుడ్. గ్రహాలు మన గ్రహ వ్యవస్థ. సన్ అల్ట్రా రైజ్.